నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషద్ ద్వారా అభిషేకాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. రామాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి మూల విరాట్కు ముందుగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కళ్యాణ తంతు నిర్వహించారు. కన్యాదాతలుగా రాచకొండ భాను, క్రాంతి దంపతులు వ్యవహరించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండవేడిమి తట్టుకునేందుకు చలువ పందిళ్లు ఆలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి భక్తులను జోన్ల వారీగా కూర్చోబెట్టారు. దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. 30,000 మంది భక్తులకు పార్కింగ్ స్థలంలో ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణలో ట్రాన్స్జెండర్లు శ్రీ రామనవమి సందర్భంగా వేములవాడలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం జరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్లు వేములవాడకు చేరుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అర్చకులకు అందజేశారు. కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వారు నిలిచారు. స్వామి కళ్యాణం జరుగుతున్న క్రమంలో ట్రాన్స్జెండర్లు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని పలువురిని ఆకట్టుకున్నారు. శివ